हिरण्यप्रागारामहर्राज्वलन्ते तृप्तां कल्पयन्ति अग्ने स्थिरां पद्मवर्णां चन्द्रां प्रभागां निसदाज्वलन्तीं श्रियं लोके देवनिष्ठामुदारां जय श्रीराम पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य वनस्पतिस्तव वृक्षोदबिल्वः उभयतु मां देव जगत्प्रियद्विश्वमनिनासः क्षुद्विलासामलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहम् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टाङ्गरीश्रीं श्रीमनसहस्रममाकूदिं वाचः सत्यमसीमहे कर्तवेन प्रजाभूत కళ్యాణకర్తల చేతుల మీదుగా దేవాలయ చైర్మన్ గారి దంపతులకి శ్రీదేవి సత్యనారాయణమూర్తి గారి దంపతులకు స్వామివారి ద్వితీయ తాంబూలం కళ్యాణకర్తల నుంచి చైర్మన్ గారి దంపతులకు జై శ్రీమన్నారాయణ. కులే మాతరం పద్మం ఆపస్వజంత స్నిగ్ధాని చిక్లీతమసమే గృహే నిశదేవి మాతరం శ్రియం వాసయమే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం గంగావో హాస్యోశ్వాన్ విద్యేయం పురుషాణం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ రామచంద్రమూర్తి ఎదురుగుండా కళ్యాణకర్తల చేతుల మీదుగా మనం తాంబూలాలు తీసుకోవడం అనేది ఒకటి ఆనవాయితీ. అంటే జనక మహారాజు స్థానంలో ఉన్నారు కాబట్టి, దేవాలయంలో 28వ కళ్యాణం చేశారు కాబట్టి పాదాలకి మొక్కడం అనేది స్వామి ఉండగా అవకాశం ఉన్న వ్యవహారం కాదు. దయచేసి చాలామందికి తెలియక తాంబూలం తీసుకొని పాదాలకు మొక్కుతున్నారు. అది స్వామి వారికి నమస్కరించండి సరిపోతుంది. తదుపరి దేవాలయ సత్యనారాయణమూర్తి గారి దంపతులు బాలమురళీకృష్ణ గారి ప్రధాన శిష్యుడు. ఎందుకంటే అటు వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క వ్యవహారం ఎలా నిర్వహించాలి అనేది చేసే వ్యవహారంలో గురువు శిష్యుడు. అటువంటి గురు శిష్యుల సంబంధం స్వామి దగ్గర నుంచి ప్రథమ తాంబూలం, ప్రథమం మీకు ద్వితీయ తాంబూలం వారికి దక్కింది. ఈ బంధం ఆచంద్రార్కం రామానుసంధానంగా స్వామి అనుగ్రహంగా ఉండిపోగాక. జై శ్రీమన్నారాయణ. తదుపరి విరూపాక్ష బాబు గారి దంపతులు వారి సోదరులు విరూపాక్ష బాబు, ధర్మపత్ని శివరంజని గారు, అన్నావతిలు వారికి స్వామి వారి తాముల అక్షతలు మీరు వారికి ఇచ్చుకోండి. జై శ్రీరామ్. ఆనాడు రామ లక్ష్మణులు ఎంత ఆనందంగా స్వామి సేవ కలిసిమెలిసి ఉన్నారు. అదేవిధంగా గత మాకు తెలిసి 20 సంవత్సరాలుగా దేవాలయంలో 28 చిన్నప్పటి నుంచి కూడా అదే విశేషమైనటువంటి అనుబంధంతో ఆ రామ లక్ష్మణుల వలె మన దేవాలయంలో కార్యక్రమం ఆచంద్రార్కం నిర్వహించే అవకాశం స్వామి అనుగ్రహించుగాక. జై శ్రీమన్నారాయణ. కిరణ్ కుమార్ గారి దంపతులు దేవాలయ కిరణ్ కుమార్ షిఫాలి గారి దంపతులు. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ప్రతి మంగళవారం అన్న సమారాధన సమయంలో 4 బస్తాల బియ్యం, 16 కేజీల తైలం అది కంటిన్యూ చేశారు. కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి యొక్క అన్న సమారాధన అవకాశం తీసుకున్నారు. సుమారుగా నాకు తెలిసి 6-7 వేల మంది జరిగిన అన్న సమారాధన కార్తీక పౌర్ణమి రోజు పెట్టారు. ఆ సమయంలో ఒక మాట అడిగారు మమ్మల్ని, అయ్యా మీకు కూడా మీ నెలవారీ సరుకులను అందజేయచ్చారు మమ్మల్ని అడిగారు. నేను ఒకటే చెప్పాను,
అత్తగారిని అడిగిందట, మగపిల్లవాడిని ప్రసవించమంటావా అత్తయ్య అని అడిగితే కోడలు ఏమంటుంది అత్తగారు మొత్తంటుందా? అదే మాట ఆ రోజు వారితో చెప్పారు. అది మగతో గత 6 మాసాలుగా ప్రతి నెల మాకు ఒక బస్తా బియ్యం, ఒక నెలకి సరిపడా సరుకులు, అది వారి అనుగ్రహం చేత బ్రాహ్మణ స్వయం పాకదాన రూపంలో అది గట్టిగా అంతేకాకుండా అడుగుతూ ఉంటారు, అయ్యా మీకు కార్యక్రమాల్లో ఏదైనా లోపం ఉందా? ఏదంటే ఏదైనా లోపం ఉందా మాకు చెప్పండి. చేసే సేవ సామాన్యం కాదు. ప్రతి మంగళవారం అప్పుడు ఒక గొప్ప ఈశాన్యంలో కొత్తగా పూలు అవసరమైందంటే తదాస్తు అంటారు. అలాగే వార్షికోత్సవాల్లో మన బెంగుళూరు పూలతో స్వామివారికి అలంకారం చేశారు. 80,000 రూపాయలు తదాస్తు. ఏదడిగింది అది లేదు అనే శబ్దం రాదు. అటువంటి మహానుభావుడు స్వామివారి యొక్క సేవలో నిరంతరం వచ్చినప్పుడల్లా స్వామివారికి మంగళవారం హారతుల సమయాల్లో వస్తారు. అది వారికి చాలా ఆనందకరమైన వ్యవహారం. అలాంటి దంపతులకి, వారికి, వారి చిరంజీవులకి, సీతారాములు, ఆంజనేయుడు, నీలకంఠేశ్వర స్వామి అంతా కూడా నిరంతరం సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాల నుంచి సదా రక్షించి కాపాడుగాక. ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్.